జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. యువ సంఘటన ఆధ్వర్యంలో శివ మహాపురం జాగరణ భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం హైదరాబాద్ బేగం బజార్ లోని మహేశ్వరి భవన్ లో 5 రోజుల పాటు సాగనున్నట్లు మార్వాడి యువ సంఘటన ప్రతినిధులు తెలిపారు. 5 రోజుల పాటు మహాశివుడి ప్రవచనాలు, పురాణ గాథలు, కీర్తనలు పఠనం చేస్తారన్నారు. ఈ జాగరణంలో ప్రత్యేకంగా ఉజ్జయిని మహాకాళేశ్వర్ తరహాలో మహాశివుడిని అలంకరించి ఉజ్జయినిలో మాదిరిగానే పూజలు నిర్వహించారు.
जय श्री कृष्ण थोड़ा दूर है महाकाल की मारवाड़ी युवा संगठन द्वारा ये महादेव महाकथा शिव महापुराण ज्ञान यज्ञ का आयोजन किया गया है, जिसमें मारवाड़ी युवा संगठन के 140 मेंबर्स की पूरी टीम बहुत ही बढ़िया तरीके से काम कर रही है। आयोजन यजमानों द्वारा एवं विशेष सहयोगी द्वारा आयोजित किया गया है। उनका बहुत ही बड़ा योगदान है अपने पूरे यजमानों का। और इस भव्य कार्यक्रम में हमने उज्जैन का जो मंदिर है उस हिसाब से एक महाकाल दरबार बनाया है, जो कि आप वीडियो में देख सकते हैं मेरे पीछे। इसके पीछे भी काफी मेहनत हमारे अनुराग जी ने की गई है और इसके यजमान है हमारे अभिषेक भाई कछवा। सभी लोग से मैं विनती करता हूँ कि कृपया आए बेगम बाजार, और 2 दिन 3 दिन का ये कार्यक्रम है, आप इसके दर्शन लेके लाभ उठाएं। మార్వాడి యువ సంఘటన 140 మెంబర్స్ దాంట్లో ఉన్నారు. ఇప్పుడు 27 జూలై నుండి 31 జూలై వరకు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మహేశ్వరి భవన్ బేగం బజార్ లో శ్రీ మహాపురాణ కథ. ఇంకా ఇక్కడ ఉజ్జయిన్ లాగా మొత్తం దర్బార్ సెట్ చేసినాము. అందరికీ రిక్వెస్ట్ ఉంది, వచ్చి దర్శనం చేయండి. సింగార్ ఆర్తి ఉంది 2 PM భస్మ ఆర్తి, సింగార్ ఆర్తి ఉంది. అందరికీ రిక్వెస్ట్ ఉంది, అందరు వచ్చి దర్శనం ఆర్తి అటెండ్ చేయండి. థ్యాంక్ యూ. సింగరేణి సీఎండీ చైర్మన్ బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజాం కళాశాలలోని విద్యార్థులకు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవాలాల్ మహారాజ్ యొక్క స్ఫూర్తితో ఎంతో కష్టపడి ఒక నిరుపేద తండా నుంచి వచ్చిన బలరాం నాయక్ నేడు సింగరేణి లాంటి సంస్థను బలోపేతం చేసి ప్రభుత్వానికి లాభాల దిశగా తీసుకురావడం మాకు గర్వంగా ఉందని తెలిపారు. ఎంతో మంది నిరుపేద బిడ్డలకు సింగరేణిలో ఎన్నో ఇబ్బందులు ఉంటే వారందరికీ అండగా
ఉంటూ బీమా లాంటి పథకాలు కల్పిస్తూ నిరుద్యోగులకు అండగా ఉంటారని వెంకటేష్ చౌహాన్ తెలిపారు. మీ వాళ్ళందరినీ కొంచెం వెనక పోమన్నా మొత్తం బ్యాగ్ వచ్చాను మీరు ఇక్కడ అది బుక్స్ కూడా పెట్టేసి అయిపోదు కదా బుక్స్ కూడా చూడు బుక్స్ కూడా పెట్టేసి అదొకటి సింగరేణి సంస్థ సిఎండి చైర్మన్ బలరాం నాయక్ ఐఆర్ఎస్ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్ అదేవిధంగా గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన వేడుకలను నిజాం కళాశాలలో కేక్ కట్ చేయడంతో పాటు బుక్ల పంపిణీ చేస్తూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే కాలేజీలో డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు 2000 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. దాంతో పాటు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ దాకా తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినందుకు అన్నగారికి గారికి యువ తెలంగాణ పత్రిక చైర్మన్ కిరణ్ అన్న గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాం. అదేవిధంగా సార్ హర్షవర్ధన్ గారికి కూడా స్వాగతం తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి విద్యార్థి మిత్రులకు ప్రతివలసిందిగా డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. చెల్లె రండి మీరు మీకే తీర్పించుకోవాలి లోపలికి వచ్చేసి అన్న తమ్ముడు ఉన్నాడు अभी पकड़ వెంకటేష్ భాయ్ ఇట్లా పట్టుకో ఇస్తున్నాడు ఇటు చూడమ్మా 2024 సింగరేణి సిఎండి కమ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బలరాం నాయక్ గారు వారి యొక్క జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని నిజాం కళాశాలలో వారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఎదుగొచ్చిన తీరు ఎంతో కష్టపడి ఒక ఆటో కూలీగా వచ్చినటువంటి జీవిత నేపథ్యం నుంచి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఒక సింగరేణి సిఎండి స్థాయికి ఎదిగినటువంటి తీరుని విద్యార్థులకు వివరించి వారి ఇన్స్పిరేషన్ తో ఈరోజు వారికి పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. వారి బర్త్డే సందర్భంగా మాకు ఒక పండుగ రోజుల నిజాం కళాశాలలో ఈరోజు జరిగింది. ముఖ్యంగా బలరాం నాయక్ గారు ఇలా సింగరేణిలో ఆయన నాటిన చెట్లకు ఈరోజు వరల్డ్ రికార్డు లక్షలాది చెట్లను నాటి ఒక ట్రీ మ్యాన్ గా అవార్డు తెచ్చుకోవడం జరిగింది. సింగరేణి సంస్థ ఎంతో ఇబ్బందుల్లో ఉంటే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే కింది వర్గాలకు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకు ఒక అవకాశం వస్తే ఎంత గొప్పగా చేస్తారో
ఇవాళ బలరాం నాయక్ గారు నిరూపించారనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఏ పని చేసుకున్నా ఏ పని తీసుకున్నా ఒక డైనమిక్ ఆఫీసర్ గా, ఒక గొప్ప పర్సనాలిటీగా, డెడికేటెడ్ తో, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారు. వారి జన్మదినం మాకు ఒక గొప్ప పండుగ రోజుగా నిజాం కళాశాల ఇక్కడ చదివిన విద్యార్థులు, అలాగే విద్యార్థుల పుస్తకాలు పంపిణీ చేసి ఖచ్చితంగా రాబోయే కాలంలో వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని అనేక మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ లు కావాల్సిన అవసరం ఉందని ఇవాళ అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక అంబేద్కర్, ఒక సేవలాల్ మహారాజ్ వారి స్ఫూర్తితో ఆయన ఉస్మానియాలో, నిజాం కళాశాల వివిధ కోచింగ్ సెంటర్ లో కష్టపడి చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియజేయడం జరిగింది. అలా పుస్తకాలు, ఇవాళ పుస్తకము ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలు కానీ పుస్తకాలు కానీ చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు రైట్ చాయిస్ ఇన్స్టిట్యూషన్ అకాడమీ చైర్మన్, అలాగే యు వాయిస్ ఆఫ్ తెలంగాణ మెండం కిరణ్ కుమార్ గారు, అలాగే నాతో పాటు ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అభేందర్ గారు, శ్రీమాన్ గారు, కొండ్రపల్లి రమేష్ గారు, అలాగే హర్షవర్ధన్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, శంభు నాయక్ గారు, చాలా మంది విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భరత్ గారు అందరూ పాల్గొన్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.